దా ఎవర్రా ఎవరిడా అయిందా హాయ్ చెప్పు అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్తే. ఈరోజు మా పాప 2వ పుట్టినరోజు. సో బర్త్డే సందర్భంగా మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఈ సంవత్సరం బర్త్డే ఎవరితో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనే విషయాలు మీకు ముందు వీడియోలో చూపిస్తాను. సో మీరందరూ ఈరోజు మా పాప 2వ పుట్టినరోజు సందర్భంగా మా పాప బాగుండాలని చెప్పి అందరూ ఆశీర్వదించండి. సో గైస్ థ్యాంక్ యూ. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ మీకు చూపిస్తాను. అదే విధంగా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మా రిలేషన్స్ వస్తున్నారు, వారితో చిన్నగా ఇంట్లోనే సెలబ్రేషన్ అనుకుంటున్నాం. సో ఈసారికి మా ఇందే బర్త్డే ఏ విధంగా జరిగిందో మీరు ఎండ్ వరకు వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనే విషయం కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ గైస్. ముఖ్యంగా మా పాపని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. నేను మా ఫ్యామిలీతో కలిసి ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నాం. ఇది వచ్చేసి మనకి సంచార జాతుల సేవా భవన్. అంటే ఈ భవన్లో వివిధ రకాల సంచార జాతులకు సంబంధించినటువంటి పిల్లలు ఉంటూ చదువుకుంటూ ఉంటారు. సో వారితో మా పాప బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. నమస్తే నమస్తే చెప్పండి అక్కడ చెప్పు అక్కడ నమస్కారం అండి. ధన్యవాదాలు.
ఇలా పిల్లలతో మా పాప పుట్టినరోజు జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. దానికి తోడుగా మా అన్న వదిన వాళ్ళు కూడా వచ్చారు. అంటే వీళ్ళు నాకు వెరీ స్పెషల్. ఎందుకంటే మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా, వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా ఈ రెండు కుటుంబాలు మంచిగా జరుపుకుంటాం. ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు, సపోర్టెడ్గా ఉంటారు. ఈ ఫ్యామిలీ అంటే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ. సో అందుకని చెప్పి మా అన్న వదిన ఏ ఈవెంట్ అయినా వారిని కంపల్సరీ ఆహ్వానిస్తాను. సో థ్యాంక్ యూ అన్న వదిన. థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది, బట్ ఎప్పుడు మాకు ఇలానే తోడుగా ఉండాలని కోరుకుంటున్నా. మేము కూడా తోడుగా ఉంటాం, కలిసి మనందరం హ్యాపీగా ఉందాం. సో ఈ విధంగా మా పాప పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. పిల్లల కోసం అని చెప్పి కేక్ కూడా తీసుకురావడం జరిగింది. కేక్ కట్టిన తర్వాత కొన్ని భగవద్గీత పుస్తకాలు తీసుకొచ్చాను, వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మా వదిన రవ్వ లడ్లు కూడా చేసుకొని వచ్చింది పిల్లలకి ఇద్దామని చెప్పి. సో అవన్నీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మేము అందరం కలిసి వారికి ఒక గ్రూప్ పిక్చర్ తీసుకోవడం జరిగింది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు. అందరు పిల్లలందరూ చాలా బాగా అనిపించింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ విధంగా గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత పైన హాల్కి వెళ్ళిపోయినాం. అక్కడ భోజనం. సో ఈ పిల్లలందరికీ నేను, మా వదిన, అన్న, మా భార్య అందరం వడ్డించి వారితో పాటు మేము కూడా అక్కడే తిన్నాం. సో చాలా బాగా అనిపించింది. మా వదిన కూడా వడ్డిస్తుంది. అక్కడ ఒక అక్కయ్య గారు ఉంటారు, వారి వంటలన్నీ చేశారు. అంటే ఇద్దరు భార్య భర్తలు వీరిని చూసుకుంటుంటారు, వారు కూడా అక్కడే ఉంటారు. సో ఇట్లాంటి పుట్టినరోజులు ఎప్పుడైనా ఉన్నప్పుడు వారు స్పెషల్గా వారికి చేసి పెడుతూ ఉంటారు. ఓవరాల్గా ప్రతిరోజు మంచి భోజనం పెడుతుంటారు పిల్లలకి. సో మహేష్ అన్న భార్య కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మీ వల్లనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇంతమంది పిల్లల్ని మీరు చూసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. అజయ్ ఏందిరా అది పూరే? ఓ ఏడు అయిందమ్మా. మనం ఎంత పొంద కూర్చున్నావు, బిస్కెట్లు ఇస్తున్నావు అందరికి. వీళ్ళు చూడు ఏం చేస్తారు, వాళ్ళు బిస్కెట్లు తినుకుంటూ. వీళ్ళందరూ క్రికెట్ ఆడుతారు. మా అన్న ఓహో ఆయన కూడా చూసిన. అలా భోజనం పూర్తయిన తర్వాత అక్కడే పిల్లలతో గంటన్నర స్పెండ్ చేసాం. కాసేపు క్రికెట్ కూడా ఆడుకున్నాం. చాలా హ్యాపీగా మా పాప అటు ఇటు తిరుగుతూ ఉంది. మా అన్న కూతురు ఇద్దరు కూడా వచ్చారు కాబట్టి వారితో పాటు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపింది. ఎక్కడ సతాయించలేదు. సో చాలా బాగా అనిపించింది. సో గైస్, ఇది ప్లేస్ వచ్చేసి మనకి మల్కాజ్గిరి నేరేడ్మెట్లో ఉంటుంది. ఇది సంచార జాతులకు సంబంధించినటువంటి సేవా భవన్. సో ఈ ఆశ్రమంలో వివిధ రకాల పిల్లలు, సంచార జాతులకు సంబంధించినటువంటి పిల్లలు ఇక్కడ ఉంటారు. వాళ్ళందరినీ చూసుకోవడానికి ఇక్కడ మహేష్ అన్న గారు, రాజు అనే ఇద్దరు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉండి వాళ్ళ కోసం అన్ని 24 hours ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా.
వీళ్ళు ఇక్కడ ఉంటూ చదువుతూ ఉంటారు. సో మనం కూడా ఎవరైనా డొనేషన్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లాంటి ఆశ్రమాలకు డొనేషన్ చేస్తే వివిధ రకాల పిల్లలు వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ వసతికి మనం సహాయం చేసినట్టు ఉంటుంది. సో అందుకే ఈ వీడియో తీసుకోవడం జరిగింది. మీకు ఎవరికైనా డొనేషన్ చేయాలనుకున్నా, మీ పుట్టినరోజులు కానీ వివిధ ఫంక్షన్లు ఏదన్నా జరుపుకోవాలనుకుంటే వీళ్ళని నేను డిస్క్రిప్షన్లో ఈ సంచార జాతకు సంబంధించిన సేవాభవన్ యొక్క లొకేషన్ అండ్ డీటెయిల్స్ అక్కడ పెడతాను. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే అప్రోచ్ అవ్వాలనుకుంటే ఆ నంబర్ ఫోన్ చేసి మాట్లాడచ్చు. మీరు ఏదైనా డబ్బు సాయం కూడా చేయొచ్చు, ధన రూపే, లేకుంటే ఇక్కడ వచ్చి మీరే ఉండి వీళ్ళతో కలిసి భోజనం కూడా చేయొచ్చు ఒకరోజు మధ్యాహ్నం సమయంలో. సో అది దానికోసం అని చెప్పి వీడియో తీసుకోవడం జరిగింది. మీకు నచ్చితే ఇక్కడికి రావచ్చండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై శ్రీరామ్. మరొకసారి జై శ్రీరామ్. నాన్న చూడు ఏం చేస్తున్నావురా? అయిందమ్మా, ఏంటి అయిందా ఇది? జాజా వాళ్ళకి ఇస్తున్నావా? ఇక చూడు, నన్ను చూడు, అమ్మని చూడు. గుండెలు ఏం చూస్తున్నావు? అయిందవి ఇట్లా అన్నదే. అమ్మా మనం ఏం చేస్తున్నావు? వచ్చిన వాళ్ళందరికి పూరీలు చేస్తున్నావు. ఏంది మధ్యలో ఇట్లా అయింది? అంతేనా? ఓకే, వేసే తొందరగా వేసే. అయిందమ్మా చూడు, అది చూడు, నన్ను చూడు. అయిందవి ఓ అయిందవి బర్త్డే సందర్భంగా ఇట్లా రెడీ అయింది. ఓ నానా నానా హ్యాపీ బర్త్డే. మనోజ్ఞ ఒకసారి చూడు, ఎందుకు సైలెంట్ కూర్చున్నావు? అయినా బర్త్డేకి వచ్చిరా? మీకు కేక్ ఇచ్చిరా? ఇంకా కట్ చేసలేరా? వావ్, నువ్వేందుకు ఆడిపోతున్నావు? హలో వదినా, నమస్తే, వెల్కమ్ టు మై హోమ్. నువ్వు ఎట్లా కూర్చున్నది? పెద్ద ముత్త ఎలాగా? ఎవరితో కొడతావు? దాంతో కొడతావా? అయింది బర్త్డే స్పెషలా? ఇక్కడ సైలెంట్గా పండు తింటాడు. అలా అవ్వాలని ఒకసారి ఇద్దరే నవ్వుకుంటారు లోపల. చేస్తురా నవ్వుతురా? అదే అదే కూడా చేస్తున్నాడు. చూస్తున్నావా? అయింది బర్త్డే స్పెషల్. మొత్తం వంటలు గుమగుమలు ఆడుతున్నాయి. మేమేం చెప్తుంది అన్ని కుట్టు వడ్డీరాలు. ఏం చేస్తున్నాం మనం? ఎవరు వచ్చిర్రా? అమ్ములు వచ్చింది. కింద చూడు, ఈడెవర్రా? 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 అందరు వచ్చిరా? అందరు వచ్చిరా? నువ్వు రెడీ కావా? రెడీ అవ్వు. పో ఝాన్సీ, పో ఝాన్సీ పోవా. సరే రెడీ కాపో. ఇంకా బాయ్. ఏం తెచ్చినావు ఐందవికి? బాగుంది. ఇది డెకరేషనా? ఈ కలరే ఉంటుంది. ఎంత రేట్ చెప్పామండి. ఎందుకు? తర్వాత ఇది ఒకటి ఏంటది? స్ప్రే బాటిలా? ఓకే, వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఇంకా మొత్తం. అయిందవి డెకరేషన్ చేసిన తర్వాత ఓకే. ఎందుకు? ఇంటికి అందరు వచ్చారు. తర్వాత డెకరేషన్ కోసం అని చెప్పి నేను, మా ఝాన్సీ అంటే మా చెల్లి తెగ తంటాలు పడుతున్నాం. మొత్తానికైతే డెకరేషన్ చేయడం కోసం అని చెప్పి రెడీ అయిపోయినాం. డెకరేషన్ కూడా రెడీ అవుతూ ఉంది. సో మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. రిలేషన్స్ అందరూ వచ్చారు. వారితో పాటు ఇంట్లోనే సెలబ్రేట్ చేయడం అని చెప్పి డెకరేషన్ చేయడం జరిగింది. చివరికి ఇక మా వదిన కూడా నాకు హెల్ప్ చేయడం కోసం అని వచ్చింది. ఈయనతో అయ్యేటట్లేదని చెప్పి
అయిపోయిందా డెకరేషన్? డెకరేషన్ అయిపోయిందే? మరి ఏం చేస్తారు? ఆడుకుంటా. ఫైనలీ నేను చేసిన డెకరేషన్ ఈ విధంగా వచ్చింది. సో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది నీ డ్రెస్సా? బాగుందా? ఓకే సూపర్. దొంగ ఇది నీ డ్రెస్ అన్నా? ఇది ఎవరి డ్రెస్? నాదే. దొంగ. ఓ అయిందలు ఆడుకో ఆడుకో అక్కడికి పో అక్కడికి పోనా నిలబడి ఆడ 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 అయిందమ్మా అక్కడ ఇక్కడ నన్ను చూడు. అయిందవి బాగుందా? సూపర్ ఉందా? గిట్లా అనుకో గిట్లా అనుకో గిట్లా అనుకో చేతి ఇట్లా పెట్టుకో నాన్న, ఇట్లా పెట్టుకో చేతి. చాలు నన్ను చూడు. నాన్నని చూడు. నాన్న చూడు వీళ్ళందరూ ఏం చేస్తుర్రా? నాన్న చూడమ్మా కేక్ కటింగ్ కోసం వెయిటింగ్. అంతేనా? అయిందవి నీవు నేను కూడా వెయిటింగ్ కేక్ కటింగ్ కోసం. అమ్మా బయట ఝాన్సీ అజయ్ అవ్వ అందరు అక్కడే ఉన్నారుగా. అందరు చెక్కుమంటారా? కేక్ కట్ చేస్తావా? వద్దు. ఇంటెలిజెంట్ ఫెలో. ఎందుకు? आई प्रिय सखे లైటింగ్ ఎక్కువ చూసుకోండి. రెడీ 1 2 3 హ్యాపీ బర్త్డే చెప్పాలి అందరూ. రెడీ స్టార్ట్. రెడీ కరెక్ట్ పెడతాం. చూడు అసలు ఝాన్సీ చూడు ఝాన్సీ చూడు. అన్నా ఈడ చూడు. ఆశీర్వదించండి ఫోటో ఆశీర్వదించండి. రెడీ దగ్గరకుండ్రి అయిందవి నానా. ఇట్లా పట్టుకో. దగ్గరికి రా అట్లా అనుకున్నట్టు. రెడీ చూడు నన్ను చూడు ఇద్దరు చూడు మా. ఉంది కొంచెం ఏం అవసరం లేదు వదిన సరిపోతుంది. అందరూ చూడు మనం అయిందవి ఆ పిల్ల కనిపిస్తలేదు.
హైందవి 5-10 సెకండ్లు చేయాలి ఎక్కువ చేయకూడదు. రెడీ స్మైల్. ఏం చేస్తున్నారు అందరూ? హైందవి ఏ అందరూ ఒకసారి హాయ్ చెప్పురి. హాయ్ హాయ్. వీళ్ళెవరు పప్పి? హలో. ఎట్లుంది చూడుగా ఈమె నవనీత మా చెల్లి. ముఖం చూపి తల్లి. అజయ్ ఓకే. హ్యాపీ బర్త్డే హైందమ్మా. హలో హైందవి. హైందవి 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 హైందవి. ఓకే 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 ఓకే. కొట్టుకోరి కొట్టుకోరి. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అందరికి ఎవరికన్నా ఎవరిడా ఎవరిడా ఎవరు లేదా ఎవరు రైడా? ఝాన్సీ నవనీత అయితే పిలిచిన కూడా పిలుస్తలేదు అసలు. చూసాం కూడా చూస్తలేదు. రాజయ్ వస్తా వస్తా వస్తా. హైందవి బర్త్డే సందర్భంగా అందరికి భగవద్గీత పుస్తకం ఫ్రీ ఫ్రీ ఇస్తున్నా మళ్ళీ. భారత్ మాతాకి జై. చలో అందరికి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. సో గాయస్ మీ అందరికీ మా పాప బర్త్డే సెలబ్రేషన్ ఎలా అనిపించింది? సో కామెంట్ చేయండి. ఎవరైనా మీరు కూడా డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు వీడియోలో చూసినట్టు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేసిన నంబర్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మాట్లాడారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని ద్వారా కూడా మనం డొనేషన్ చేయొచ్చు. నచ్చు. సో మొత్తానికి మా పాప 2వ బర్త్డే బాగా జరిగింది. అయింది మంచిగా ఎంజాయ్ చేసినావా? సో ఉదయం నుంచి చాక్లెట్ తింటూనే ఉంది ఈమె. సో థ్యాంక్ యూ గైస్. అందరూ మా పాపకి విజిట్ చేసినటువంటి వారు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ చెప్పు.